నా ఆశ తీర్చుకోవడానికి నేను అడిగింది ఇచ్చావు. అందుకే నువ్వు అడిగిన శౌర్యని బిడ్డని నీకే ఇచ్చేశాను. అక్కడ నా కోసం ప్రొడ్యూసర్ గారు వెయిట్ చేస్తూ ఉంటారు. వస్తాను. బాయ్. సంపద, ఆల్ ది బెస్ట్. మళ్ళీ మీరు నన్ను చూడాలంటే వెండి తెరపై మాత్రమే చూడగలరు. ఇదిగో ఇందా. వెండి తెర అంటుందేంటమ్మా? పిచ్చిదేదో పిచ్చి మాటలు మాట్లాడుతోంది. నువ్వు దాని గురించి ఆలోచిస్తావేంటమ్మా? ఈ రోజుతో దాని పీడ విరగడైపోయింది. కష్టపడి దాచుకున్న ఆస్తి మొదనష్టపుదంతా ఊడ్చుకుపోయింది. ఇచ్చేటప్పుడు భారీ డైలాగులు చెప్పి ఇప్పుడు ఏడుస్తావు ఎందుకు? అప్పుడు అలా అన్నాను, కానీ ఆస్తి పోయిందన్న ఆలోచన నన్ను కుదురుగా ఉండనివ్వడం లేదు. దమయంతి, నువ్వు ఆస్తి గురించి మాత్రమే ఆలోచిస్తున్నావు. ఆస్తిదే ఉంది దమయంతి. దేవుడు చల్లగా చూస్తే అంతకంతా సంపాదించుకోవచ్చు. అవును, మనం ఆలోచించాల్సింది పోయిన ఆస్తిని గురించి కాదు. ఇప్పటికైనా సంపద వల్ల కళ్యాణికి ఇబ్బంది లేకుండా పోతుందా లేదా అని. కోర్టుకు వెళ్లిన వాళ్ళు వచ్చే వరకు ఏం జరిగిందనేది మనకు తెలియదు కదా. అదిగో మాటల్లోనే వచ్చారు. ఉన్నదంతా ఊడ్చి దానికిచ్చి సాగనం పోస్తున్నారా? నీకోసం ఆస్తి మొత్తం రాసిచ్చాం కదే. ఆస్తిదే ఉంది రెండత్తయ్య. మీ ఇంటి మహాలక్ష్మిగా నేనొచ్చానుగా. ఉన్నదంతా ఊడ్చి పారేసిందానివి నువ్వు మహాలక్ష్మివేంటే? అష్టలక్ష్ముల్లో ఏ లక్ష్మివైనా మా బతుకులు ఇలా ఎందుకు తగలడతాయి? శౌర్య, ఆస్తి లేదు, అటు నీకు ఉద్యోగం లేదు. రేపటి నుంచి ఏ కూలి పని చేసుకుని బతకాలో ఏంటో. నువ్విక్కడ బతికిన బతుక్కి నిన్నిక్కడ కూలి పని చేయిస్తానా దమయంతి? అంటే నన్ను బయటికి పంపించకుండా మీరే కష్టపడతాను అంటారా? లేదు, పక్కూరి పొలాల్లో పని చేయిస్తాను. నా ఏడుపు మీకెప్పుడు నవ్వులాటగానే ఉంటుంది. కళ్యాణి, ఇంతకీ ఆ సంపదేది వెళ్ళిపోయినట్టేనా? వస్తుంది. ఆస్తి కాగితాలు అప్పగించటానికి వెళ్ళుంటుంది. ఎవరికి వస్తుందిగా, మీరే చూడండి. మాకు చిన్న పనుంది, మేమిప్పుడే వస్తానమ్మా. ఎక్స్క్యూజ్ మీ సార్. నువ్వా అమ్మా? రా కూర్చో. అసిస్టెంట్ని తీసుకొచ్చావేంటమ్మా? లేదు సార్, అతను నా మేనేజర్.
నా డేట్స్ అన్నీ తనే చూసుకుంటాడు. నీకు పెళ్ళైందమ్మా? లేదు సార్, కెరియర్ ఇప్పుడే కదా స్టార్ట్ అవుతుంది. కొంచెం సెటిల్ అయిన తర్వాత అప్పుడు చేసుకుంటాను. గుడ్ గుడ్. పెళ్ళిదేముందమ్మా, నువ్వు పెద్ద హీరోయిన్ అయ్యాక 100 సంబంధాలు వస్తాయమ్మా. ఇంతకీ ఆ అమౌంట్? ఇదిగో తీసుకొచ్చాను సార్. ఇవి నా ప్రాపర్టీ పేపర్స్. వీటిని పెట్టి అమౌంట్ తీసుకోండి. సినిమా మీద అభిమానంతో ఆస్తులు తెచ్చావమ్మా, నువ్వు గ్రేట్. ఇవేంటి సార్? ఇవి సినిమా హీరోయిన్గా అగ్రిమెంట్ పేపర్స్ అమ్మా. డబ్బులు నీవే అయినా ఫార్మాలిటీస్ ఉంటాయి కదమ్మా. ఫార్మాలిటీస్ అందరూ పాటించాలి సార్. మేడం జ్యూస్. మేడం ఒక సెల్ఫీ మేడం ప్లీజ్. సార్ షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది సార్? సినిమా స్టార్ట్ అయినట్టే. రేపే మీకు కో డైరెక్టర్ లైన్లోకి వచ్చి డేట్స్ చెప్తారు. థ్యాంక్ యూ సార్. సినిమా మాత్రం బాగా చేయాలి. నువ్వే ఊహించో, అలా ఉంటుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఓకే. చాలా థ్యాంక్స్ సార్. నాదే ఉందమ్మా. సినిమాలను డైరెక్ట్ చేసే మా డైరెక్టర్ గారు వెనకుండి నీ జీవితాన్ని డైరెక్ట్ చేశారు. సార్ మాటిచ్చారు, మీరు నిలబెట్టుకున్నారు. ఎవరో బాగా ఫ్రస్ట్రేషన్లో ఉన్నట్టున్నారే, కొద్దిగా ఫన్ ఇద్దాం. మీరు కళ్యాణి కదూ? సార్ మీరా? నేను మీకు పెద్ద ఫ్యాన్ సార్. మీ అన్ని మూవీస్ చేశాను. F2, పటాస్, రాజా ది గ్రేట్, అన్ని మూవీస్ చేశాను. మీ అన్ని మూవీస్ లో చాలా ఫన్ ఉంటుంది. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. కానీ నా లైఫ్ లోనే ఫన్ లేదు, ఓన్లీ ఫ్రస్ట్రేషన్. లైఫ్లో ఫ్రస్ట్రేషనా? ఏంటమ్మా, ఏంటి ప్రాబ్లం?
చాలా పెద్ద ఫ్రస్ట్రేషనే. సరే, ఈ ఫ్రస్ట్రేషన్ తగ్గించాలంటే అదో పెద్ద టాస్కే. కాకపోతే సగం ఫ్రస్ట్రేషన్ తీసేయచ్చు. ఎలా సార్? F3 అనే సినిమా రిలీజ్ అవుతుంది కదా. తెలుసు సార్, May 27th. అరే, డేట్ కూడా గుర్తుందంటే ప్రిపేర్ అయి ఉన్నారు. మొత్తం ఫ్యామిలీ అంతా కలిసి వెళ్ళి May 27th F3 సినిమా చూసేయండి. దాంతో సగం ఫ్రస్ట్రేషన్ వెళ్ళిపోతుంది. మిగతా ఫ్రస్ట్రేషన్ నేను చూసుకుంటాను. ఆ అమ్మాయి పేరేంటన్నారు? సంపద. సంపద. ఆ అమ్మాయికి ఏదో సినిమా ఫీల్డ్ మీద ఇంట్రెస్ట్ ఉందన్నారు కదా. ఒకసారి ఆ అమ్మాయిని ఆడిషన్స్కి మా ఆఫీస్కి పంపించు. F4 సినిమా నేను చూపిస్తా. ఈ లోపు నువ్వు కూల్గా ఏంటది వెంకీహాసనం అదేస్తూ హ్యాపీగా ఉండు. నీ ఫ్రస్ట్రేషన్ తగ్గుద్ది. ఓకే, ఆల్ ద బెస్ట్. సార్ సార్ సార్, థ్యాంక్ యూ సార్. All the best. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే మా, ఓకే ఓకే. మా వల్ల నీ కాపురం నిలబడింది. సంతోషమే కదమ్మా. డైరెక్టర్ అనిల్ రావుపూడి గారికి నేను జీవితాంతం రుణపడి ఉంటానని చెప్పండి సార్. వస్తాను సార్. థ్యాంక్ యూ సార్. మంచిది. ఏంటి ఇంకా ఎక్కడ సామాన్లు అక్కడే ఉన్నాయి? ఈ పాటికి ప్యాకింగ్ అయిపోయి ఏ ట్రాక్టర్లోనే ఎక్కిస్తారనుకున్నానే. ఇక నుంచి నా రేంజే వేరు. మీలాంటి వాళ్ళు నన్ను చూడాలన్నా నా బౌన్సర్స్ ని దాటి రావాలి. ఈ సంపదిక ముందు జనాలకి కాబోయే కలల రాణి. చెప్పడం ఎందుకులే, చూశాక మీకే అర్థం అవుతుంది. కానీ ఇంకా ఏంటి ఇక్కడే కూర్చొనున్నారు? ఓ, నేనొచ్చి మెడపట్టి గెంటేదాకా వెళ్ళకూడదని ఆగారా? సంపద. 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 ఏంటి వాయిస్ లేస్తుంది? ఆస్తి నాది మర్చిపోయావా? రేపటి నుంచి ఈ ఇల్లు షూటింగ్ అద్దెకిచ్చేశాను. అందరూ మీ మీ వస్తువులు సర్దుకొని బయలుదేరండి. వెళ్ళండి వెళ్ళండి. వెళ్లాల్సింది మేము కాదే. నన్ను కొడతావా? ఎవరి మీద చేయి చేసుకున్నావో అర్థం అవుతుందా? నువ్వు ఎవరు అనేది నాకు అర్థమైంది. నీకే ఇంకా అర్థం కాలేదు. ఏంటి నాకు అర్థమయ్యేది? ఇంట్లో వాళ్ళందరూ సంతకం పెట్టారు, మర్చిపోయారా? నా మీద చేయి చేసుకున్నాక నా ఇంట్లో ఒక్క నిమిషం కూడా ఉండడానికి వీల్లేదు. అవుట్, గెట్ అవుట్. ఏంటి చెయ్యి చూపిస్తున్నావు?
ఏంటమ్మా ఇల్లు ఖాళీ చేయాలా? ఇల్లు ఖాళీ చేయాల్సింది మేం కాదే, నువ్వే. హే, నీకు మతిపోయిందా? ఉదయం ఆస్తి మొత్తం రాసిచ్చారు, మర్చిపోయారా? నాకు కాదు, నేను చెప్పేది వింటే నీకు పోతుంది మతి. అది మళ్ళీ కోర్టుకెక్కుతుంది. దాంతో ఎందుకమ్మా, వదిలే. నువ్వుండు నానమ్మా. ఏంటి, ఆస్తి మొత్తం రాసిచ్చామా? ఉదయం మేము రాసిస్తే సాయంత్రానికి నువ్వు రాసిచ్చావు కదే. పాపం అర్థమైనట్టు లేదు. అసలు ఆస్తి నేను రాసివ్వడం ఏంటి? హీరోయిన్ అంటూ నువ్వు అగ్రిమెంట్ పేపర్స్ మీద సంతకాలు చేసావు కదా, అవి అగ్రిమెంట్ పేపర్స్ కాదు, ఆస్తి పేపర్స్. సౌర్య, ఏం నువ్వు చెప్పేది? అవునమ్మా, తన సినిమా పిచ్చిని అడ్డు పెట్టుకుని తన వేలితోనే తన కన్ను పొడి చేశాం. అబద్ధం, అవి అగ్రిమెంట్ పేపర్సే. డైరెక్టర్ గారు ఆఫీస్కి పిలిచి మరి నన్ను హీరోయిన్ గా సెలెక్ట్ చేశారు. పిచ్చిదానా, అనిల్ రావిపూడి గారిని నువ్వు కలవడానికి ముందే నేను కలిశాను. మీరు కళ్యాణి కదూ? కానీ నా లైఫ్లోనే ఫన్ లేదు, ఓన్లీ ఫ్రస్ట్రేషన్. లైఫ్లో ఫ్రస్ట్రేషనా? ఏంటమ్మా, ఏంటి ప్రాబ్లం? ఆ అమ్మాయి పేరేంటన్నారు? సంపద. ఆ అమ్మాయికి ఏదో సినిమా ఫీల్డ్ మీద ఇంట్రెస్ట్ ఉందన్నారు కదా, ఒకసారి ఆ అమ్మాయిని ఆడిషన్స్కి మా ఆఫీస్కి పంపించు. F4 సినిమా నేను చూపిస్తా. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆ తర్వాతే నీకు కాల్ వచ్చింది, నువ్వు కలిసావు. ఆయన మంచి డైరెక్టరే కాదు, మంచి మనిషి కూడా. అందుకే నువ్వు చేసిన మోసం విని నాకు సాయం చేశారు. నువ్వు రాయించుకున్న ఆస్తిని నీ చేతులతోనే తిరిగి రాయించి నాకిచ్చారు. కళ్యాణి, మరి ఈ మాట మాతో చెప్పలేదు ఎందుకు? తనకి ఏ మాత్రం అనుమానం వచ్చినా జాగ్రత్త పడుతుంది. అందుకే మీరు బాధపడుతున్నా మొండిగా ఆస్తి రాయించాను. తనకి ఎక్కడ అనుమానం రాకుండా ఆఫీసర్ నేను జాగ్రత్త పడ్డా.
మన ఆస్తి ఎక్కడికి పోలేదుగా. నా కూతురు పిచ్చిదాన్లా దాని మాటలు నమ్మి ఇలా చేస్తుందేంటా అనుకున్నాను. కానీ ఇప్పుడు అర్థమైంది, సంపద ఆట కట్టించడానికి అలా చేసిందని. నువ్వేంటి ఇంకా దేవ్య మొహం వేసుకొని చూస్తున్నావు? ఇప్పుడు చెప్పమ్మా, ఎవరు ఎవరిని మెడపట్టి బయటికి గంటాలి? నువ్వే డిసైడ్ చేసి చెప్పు, మాలో ఎవరు నిన్ను మెడబెట్టి బయటికి గంటాలో. భగవంతుడా, నాకు ఎగిరే అవకాశం లేకుండా చేసావు కదయ్యా. ఎందుకు దమయంతి? ఇది చేసిన పనులకి, ఇది ఆడిన ఆటలకి దీన్ని ఎగిరెగిరి తన్నాలనుందండి.